Hi students, welcome back to my channel Code with Rahul. ప్రీవియస్ లెక్చర్లో మనం చాప్టర్ 8లో ఉన్న టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం. అవేంటంటే స్ట్రింగ్స్. సో ఈ వీడియోలో మనం చాప్టర్ 9లో ఉన్న టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈజ్ స్ట్రక్చర్స్. అయితే మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందు మనం ఈ స్ట్రక్చర్స్కి డెఫినేషన్ ఏంటో చూద్దాం. స్ట్రక్చర్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. అంటే స్ట్రక్చర్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. నాకు అర్థం కాలేదు సార్. డోంట్ వరీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ మోర్ సింపుల్ వే. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఒక అరేలో మల్టిపుల్ డేటాని స్టోర్ చేయొచ్చు. బట్ ద మెయిన్ పాయింట్ ఈజ్ మనం అరేస్లో సేమ్ డేటా టైప్ ఉన్న డేటాని స్టోర్ చేయగలం. అంటే ఒకవేళ ఇంటీజర్ అరే అయితే అందులో స్టోర్ చేసే వాల్యూస్ అన్నీ ఇంటీజరే అయి ఉండాలి. సో లెట్ సపోజ్ నేను ఒక స్టూడెంట్ యొక్క డేటాను స్టోర్ చేయాలనుకుంటున్నాను, లైక్ నేమ్, రోల్ నెంబర్ అండ్ పర్సంటేజ్. కానీ వీటన్నిటిని అరేలో స్టోర్ చేయడం పాసిబుల్ కాదు, ఎందుకంటే వీటన్నిటికీ డేటా టైప్స్ డిఫరెంట్ కాబట్టి. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషనే మన ఈరోజు టాపిక్ స్ట్రక్చర్స్. మనం స్ట్రక్చర్స్ని యూస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. సో బేసికలీ అరేస్ని మనం స్పెసిఫిక్ షాప్స్ లాగా ఇమాజిన్ చేయొచ్చు. అంటే అక్కడ సేమ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. బట్ స్ట్రక్చర్ అనేది డీమార్ట్ లాంటిది. ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు టాపిక్. ద సింటాక్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ స్క్రీన్. ముందు మనం స్ట్రక్ట్ కీవర్డ్ యూస్ చేసి ఆ తర్వాత ఆ స్ట్రక్చర్కి ఏదో ఒక పేరు పెట్టాలి. నెక్స్ట్ మనం ఈ కర్లీ బ్రేసెస్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్స్. ఫైనల్గా మనం బ్రేసెస్ క్లోజ్ చేసిన తర్వాత సెమీకాలన్ పెట్టాలి. సో ఇలా మనం ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసి అందులో డిఫరెంట్ వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్స్ గురించి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకుందాం. సో బేసికలీ డేటా టైప్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అండ్ ఇంకోటి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ప్రీ డిఫైన్డ్ అంటే సి లాంగ్వేజ్లో వాటి పర్పస్ అనేది ముందుగా డిసైడ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ డేటా టైప్తో మనం ఒక వేరియబుల్లో ఇంటీజర్ డేటాని స్టోర్ చేయొచ్చు. అండ్ క్యార్ డేటా టైప్తో మనం ఒక వేరియబుల్లో క్యారెక్టర్ వాల్యూని స్టోర్ చేయొచ్చు. బట్ కమింగ్ టు యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, వీటన్నిటిని ప్రోగ్రామర్ క్రియేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ అండ్ యూనియన్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని అసలు కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం బై సాల్వింగ్ ఏ ప్రాక్టీస్ క్వశ్చన్. రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు స్టోర్ ద డేటా ఆఫ్ ఎ స్టూడెంట్. నౌ లెట్ us see the execution. స్టెప్ 1, ముందు మనం stdlib.h అనే హెడర్ ఫైల్ని మెన్షన్ చేయాలి. అప్పుడే మనం స్ట్రక్ట్ కీవర్డ్ని యూస్ చేయగలం. stdlib అంటే స్టాండర్డ్ లైబ్రరీ. స్టెప్ 2, స్టూడెంట్ యొక్క డేటాని స్టోర్ చేయడానికి ముందు మనం ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. స్ట్రక్ట్ స్టూడెంట్, క్యార్ నేమ్ 10, ఇంట్ రోల్, ఫ్లోట్ cgpa, సెమీకాలన్. సో మనం స్టూడెంట్ అనే పేరుతో ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసాం. సో టెక్నికల్లీ స్ట్రక్ట్ స్టూడెంట్ అనేది ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్. ఇప్పుడు ఈ డేటా టైప్ని యూస్ చేసి స్ట్రక్చర్లో డేటాని ఎలా స్టోర్ చేయాలో చూద్దాం. నౌ మూవింగ్ టు నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డేటా టైప్ని మెయిన్ ఫంక్షన్లో యూస్ చేద్దాం. స్ట్రక్ట్ స్టూడెంట్. సో దిస్ ఈస్ ద డేటా టైప్. బట్ వెయిట్ సెకండ్, మనం ఒక డేటా టైప్ని క్రియేట్ చేసాం, ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. బట్ ఆ డేటా టైప్కి ఒక వేరియబుల్ కూడా ఉండాలి కదా. సో అందుకే నేను ఎస్ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. సో చాలామంది స్టూడెంట్స్కి చూడడానికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ నో నీడ్ టు వరీ, ఇట్స్ ఎ వెరీ సింపుల్ లాజిక్. ప్రీవియస్గా మనం ఎలాగైతే ఒక వేరియబుల్కి డేటా టైప్ మెన్షన్ చేసేవాళ్ళము, అలాగే ఇక్కడ ఒక వేరియబుల్కి డేటా టైప్ మెన్షన్ చేసాం. కానీ ఇది ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అంతా క్లియరే. మనం ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసాం అండ్ ఆ స్ట్రక్చర్ని కోడ్లో యూజ్ చేసాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో అసలు డేటాని ఎలా స్టోర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు ఒక కొత్త ఆపరేటర్ ఇంట్రడ్యూస్ అవబోతుంది, విచ్ ఈస్ డాట్ ఆపరేటర్. ఈ డాట్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చు. లెట్ సపోజ్ నేను స్టూడెంట్ రోల్ నెంబర్ని ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ రాసి దాని పక్కన డాట్ పెట్టాలి. ఫైనల్గా మనం స్ట్రక్చర్లో ఉన్న ఏ ఎలిమెంట్ అయితే యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని మెన్షన్ చేయాలి. సో దిస్ ఇస్ హౌ ద డాట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్. ఇప్పుడు ఎలాగైతే ఇన్పుట్ తీసుకున్నామో అదేవిధంగా ఆ డేటాని అవుట్పుట్లో కూడా చూపించవచ్చు.
సో ఇప్పుడు మనం స్టూడెంట్ యొక్క డేటాని ఇన్పుట్ తీసుకుందాం. s.name ఈక్వల్స్ టు రాహుల్, s.roll ఈక్వల్ టు 57, s.cgpa ఈక్వల్ టు 8.56. ఇప్పుడు ఫైనల్గా స్ట్రక్చర్లో స్టోర్ అయిన డేటాని అవుట్పుట్లో చూపిద్దాం. printf నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ %s\n, s.name, printf roll number %d\n, s.roll, printf cgpa %f\n, s.cgpa, return 0. So finally this is how the code looks like. ఈ కోడ్లో ఏం జరుగుతుందంటే మనం డాట్ ఆపరేటర్ని యూస్ చేసి మన స్ట్రక్చర్లో డేటాను స్టోర్ చేసాం అండ్ ఫైనల్గా అదే డేటాని మనం అవుట్పుట్లో కూడా చూపించాం. సో ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేసేది మన డాట్ ఆపరేటర్. ఈ డాట్ ఆపరేటర్ని యూస్ చేసి మనం స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. అంతా పర్ఫెక్ట్గానే ఉంది కదా, మరి ఎర్రర్ ఎందుకు వచ్చిందబ్బా అని అనుకుంటున్నారా? సో డోంట్ వరీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. చెప్పు. సో బేసికలీ నేమ్ అనేది ఒక క్యారెక్టర్ అరే అండ్ ఒకవేళ ఈ అరే స్ట్రక్చర్లో ఉంటే మనం ఆ స్ట్రక్చర్లోకి డైరెక్ట్గా స్ట్రింగ్స్ని ఇన్పుట్ ఇవ్వలేం బికాస్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రక్చర్. అందుకే నేనేం చేస్తానంటే ఈ స్ట్రింగ్ని డైరెక్ట్గా ఆ అరేలో కాపీ చేస్తాను బై యూజింగ్ ద బిల్ట్ ఇన్ ఫంక్షన్ strcpy. నౌ లెట్ us మెన్షన్ ద హెడర్ ఫైల్ #include string.h, strcpy s.name, రాహుల్. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. సో కోడ్ని రన్ చేయగానే మనకు స్టూడెంట్ డేటా అనేది స్క్రీన్ మీద ప్రింట్ అయింది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. నౌ లెట్ మీ షో యూ వన్ మోర్ బోనస్ ట్రిక్. మనం బ్రేసెస్ యూస్ చేసి ఆ స్ట్రక్చర్లో డైరెక్ట్గా డేటాను స్టోర్ చేయొచ్చు బై జస్ట్ యూజింగ్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. సో ఇలా మనం ఒక స్ట్రక్చర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాను స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ హోంవర్క్ క్వశ్చన్ని మీరు మీ ఓన్గా సాల్వ్ చేయండి. క్రియేట్ ఎ స్ట్రక్చర్ టు స్టోర్ ద డేటా ఆఫ్ ఎ స్టూడెంట్ బై టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? Now let's move to our next practice question. Write a C program to store data of 2 students. సో ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ మనం 2 స్టూడెంట్స్ యొక్క డేటాను స్టోర్ చేయాలి. సో దీని కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఈ కోడ్లో చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ వేరియబుల్ డిక్లేర్ చేసాం. ఇప్పుడు మనం స్టూడెంట్ నెంబర్ 2 కోసం ఇంకో వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం, స్ట్రక్ట్ స్టూడెంట్ s2. ఈ రెండు వేరియబుల్స్కి డేటా టైప్ సేమే కాబట్టి అనవసరంగా మనం కోడ్ని లెందీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలాగైతే మనం స్టూడెంట్ 1 యొక్క డేటాను స్టోర్ చేసామో సేమ్ అలాగే స్టూడెంట్ 2 యొక్క డేటాను కూడా స్టోర్ చేద్దాం. strcpy s2.name, రవి, s2.roll ఈక్వల్స్ టు 58, s2.cgpa ఈక్వల్స్ టు 9.8. ఇప్పుడు ఫైనల్గా డేటాని స్క్రీన్ మీద ప్రింట్ చేద్దాం. ఫైనలీ దిస్ హౌ ద కోడ్ లుక్స్ లైక్. ఇలా మనం స్టూడెంట్స్ యొక్క డేటాని స్ట్రక్చర్లో స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. సో కోడ్ని రన్ చేయగానే మనకు స్టూడెంట్ 1 అండ్ స్టూడెంట్ 2 వీళ్ళిద్దరు డేటా అనేది స్క్రీన్ మీద ప్రింట్ అయింది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం సపరేట్ వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటూ పోవడం అంటే మన వల్ల ఏ పని కాదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో అందుకే మనకి ఇక్కడ అరేస్ టాపిక్ యూజ్ అవబోతుంది. ఎందుకంటే మనం అరేస్ని యూజ్ చేసి సేమ్ డేటా టైప్స్తో ఉన్న మల్టిపుల్ డేటాని స్టోర్ చేయొచ్చు. సో ఈ స్ట్రక్చర్ అరే అనేది కూడా నార్మల్ అరేస్ లాగే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు మనం ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్కి అరేస్ని యూజ్ చేయబోతున్నాం. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం బై సాల్వింగ్ ఏ ప్రాక్టీస్ క్వశ్చన్.
Write a C program to store the data of 3 students. Now let us see the execution. సో ముందు మనం ఈ లైన్స్ ఆఫ్ కోడ్ని డిలీట్ చేద్దాం, ఎందుకంటే ఈ కోడ్ మొత్తాన్ని సో సింపుల్గా ఈ స్ట్రక్చర్ వేరియబుల్ని ఒక అరేగా కన్వర్ట్ చేద్దాం. మనం 3 స్టూడెంట్స్ యొక్క డేటాను స్టోర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను సైజ్ 3 తీసుకున్నాను. అండ్ ఆల్సో స్టూడెంట్ నేమ్స్ని స్ట్రక్చర్లో కాపీ చేయడానికి ఒక టెంపరరీ క్యారెక్టర్ అరేని కూడా డిక్లేర్ చేస్తున్నాను. ఇప్పుడు అరేస్ని యూజ్ చేసామంటే ఆటోమేటిక్గా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కోసం లూప్స్ని యూజ్ చేయాల్సిందే. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సో అందుకే లూప్ని క్రియేట్ చేద్దాం. int I for I equal to 0 semicolon I less than 3 semicolon I plus plus. printf enter student %d name comma I plus 1. %d ఎందుకు యూజ్ చేశానంటే అవుట్పుట్లో స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 అలా ప్రింట్ అవ్వడానికి. నౌ లెట్స్ టేక్ ద ఇన్పుట్. scanf %s comma temp strcpy s of I dot name comma temp. printf enter roll number. scanf %d comma ampersand s of I dot roll. printf enter cgpa. scanf %f comma ampersand s of I dot cgpa. సో ఇలా మనం నార్మల్గా అరేస్లో ఎలాగైతే ఇన్పుట్ తీసుకుంటున్నామో అలాగే స్ట్రక్చర్ అరేస్లో కూడా ఇన్పుట్ తీసుకుంటాం. ఇప్పుడు ఫైనల్గా అదే మెథడ్లో అవుట్పుట్ని కూడా డిస్ప్లే చేద్దాం. ఫర్ I equal to 0 semicolon I less than 3 semicolon I plus plus. printf student %d name %s backslash n comma I plus 1 comma s of I dot name. printf roll number %d backslash n comma s of I dot roll. printf cgpa %f backslash n comma s of I dot cgpa. సో ఫైనలీ దిస్ ఇస్ హౌ ద కోడ్ లుక్స్ లైక్. సో ఇలా మనం ఒక స్ట్రక్చర్లో మల్టిపుల్ స్టూడెంట్స్ యొక్క డేటాను స్టోర్ చేయొచ్చు బై యూజింగ్ స్ట్రక్చర్ అరే. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. సో కోడ్ని రన్ చేయగానే ఆ 3 స్టూడెంట్స్ యొక్క డేటా అనేది స్క్రీన్ మీద ప్రింట్ అయింది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. నౌ లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ సబ్ టాపిక్ విచ్ ఈస్ పాయింటర్స్ టు స్ట్రక్చర్స్. సో బేసికలీ పాయింటర్స్ని మనం ఏ వేరియబుల్కైనా యూజ్ చేయొచ్చు. సో అది ఇంటిజర్ వేరియబుల్ అయినా అవని లేదా ఫ్లోట్ వేరియబుల్ అయినా అవని. సో సేమ్ అలాగే మనం స్ట్రక్చర్స్లో కూడా పాయింటర్స్ని యూజ్ చేయొచ్చు. ఈ పాయింటర్స్ని యూజ్ చేసే విధానం సేమ్గానే ఉంటుంది, జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్. అదేంటంటే ఇక్కడ మనం యూజ్ చేసేది ఒక స్ట్రక్చర్ డేటా టైప్. సో ఐ హోప్ మీకు దీని సింటాక్స్ మీద ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్ట్రక్చర్లో సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసాం. స్ట్రక్ స్టూడెంట్ s ఈక్వల్ టు రాహుల్ 57 8.56. ఇప్పుడు నేను ఈ స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను బై యూజింగ్ పాయింటర్స్. సో ముందు మనం ఈ స్ట్రక్చర్ యొక్క మెమరీ అడ్రస్ని ఒక పాయింటర్లో స్టోర్ చేద్దాం. నోట్, మనం క్రియేట్ చేసే పాయింటర్లో ఎలాంటి డేటా టైప్ ఉన్న వేరియబుల్ని స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింటర్కి కూడా అదే డేటా టైప్ మెన్షన్ చేయాలి. స్ట్రక్ స్టూడెంట్ స్టార్ ptr ఈక్వల్ టు %s. సో సక్సెస్ఫుల్గా మనం ఆ స్ట్రక్చర్ యొక్క మెమరీ అడ్రస్ని పాయింటర్లో స్టోర్ చేసాం. ఇప్పుడు అందులో ఉన్న ఏదో ఒక డేటాని ప్రింట్ చేసి చూద్దాం. printf రోల్ నంబర్ %d \n స్టార్ ptr డాట్ రోల్. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. ఈ కోడ్ని రన్ చేయగానే స్క్రీన్ మీద రోల్ నెంబర్ ప్రింట్ అయింది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. సో ఇలా మనం పాయింటర్స్ని స్ట్రక్చర్స్లో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్గా మనం ఒక ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం విచ్ ఈస్ యారో ఆపరేటర్. ఈ ఆపరేటర్ని మనం ఒకవేళ స్ట్రక్చర్లో పాయింటర్స్ని యూజ్ చేస్తే అప్పుడు యూజ్ చేస్తాం. అదంతా సరే కానీ ఇప్పుడు కీబోర్డ్లో యారో సింబల్ని ఎక్కడ వెతకాలరా బాబు అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో డోంట్ వరీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సింపుల్గా మైనస్ సింబల్ పక్కన గ్రేటర్ దాన్ సింబల్ పెడితే అదే యారో సింబల్ అవుతుంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇప్పుడు దీన్ని కోడ్లో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఉన్న చెత్త మొత్తం తీసేసి సింపుల్గా యారో పెడదాం. అప్పుడు ఆ పాయింటర్ స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.
సో దట్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ లెక్చర్ స్ట్రక్చర్స్. ఈ లెక్చర్కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని నేను అటాచ్ చేశాను. సో డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ దోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఆల్సో బాగుపడాలనుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. రాహుల్ దిస్ సైడ్ సైనింగ్ ఆఫ్.